నమస్తే వెల్కమ్ టు 95 న్యూస్ ముందుగా బులెటిన్ హెడ్లైన్ చూద్దాం వనపర్తిలో ఫిష్ ఫెస్టివల్ ను ప్రారంభించిన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తెలంగాణలో సమృద్ధిగా చేపల పెంపకం జరుగుతుందని వెల్లడి నల్లగొండ జిల్లా కేంద్రంలోని విద్యుత్ శాఖ కార్యాలయంపై ఏసీబీ అధికారుల దాడి 10,000 లంచం తీసుకుంటూ పట్టుబడ్డ 2 అధికారులు నార్కెట్పల్లి మండలం ఏపీ లింగోటం వద్ద రోడ్డు ప్రమాదం జాతీయ రహదారిపై చెట్లకు నీళ్లు పోస్తున్న వాటర్ ట్యాంకర్ ను ఢీకొన్న ఆర్టీసీ బస్సు మెదక్ జిల్లా రామాయంపేట కొనసాగుతున్న బంద్ రెవెన్యూ డివిజన్ గా చేయాలని డిమాండ్ చేస్తున్న అఖిల పక్షం ఇప్పుడు బులెటిన్ లో డీటెయిల్స్ చూద్దాం. తెలంగాణ దశాబ్ది అవతరణ ఉత్సవాలలో భాగంగా వనపర్తి బాలకృష్ణయ్య క్రీడా ప్రాంగణంలో మత్స్యశాఖ ఏర్పాటు చేసిన ఫిష్ ఫెస్టివల్ ను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ లోక్నాథ్ రెడ్డి, కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి గ్రామంలో కృష్ణా నీళ్లతో చెరువులు నిండుగా కనిపిస్తున్నాయన్నారు. తెలంగాణలో సమృద్ధిగా చేపల పెంపకం జరుగుతుందన్నారు. తెలంగాణలో తొలి మత్స్య కళాశాల పెబ్బేరులో ఏర్పాటు చేశామని, తొలి బ్యాచ్ శిక్షణ పూర్తి చేసుకుని వెళ్లిపోయిందన్నారు. వానకాలం వస్తే చిన్నతనంలో తొలాయికి వచ్చిందంటే పక్క చేపలు, జల్లలు ఈ కొడుమలు వేసి చెర్లకాడ వాములు కొడితే పట్టేది. మళ్ళీ ఎండాకాలం వచ్చిందంటే చెర్లల్లో పట్టినటువంటి చేపలు ఉండేది. ఒక ఊర్లో చేపలు పడితే ఆ ఊరు మొత్తానికి ఒక రోజు 2 రోజులు అక్కడ ఆ పట్టిన చేపలు అందుబాటులో ఉండేది. ఆ తర్వాత సంవత్సరం కూడా చేప అనేది ఎవరికి అందుబాటులో ఉండేది కాదు మన జిల్లాలో ప్రత్యేకంగా. ఆ తర్వాత శ్రీశైలం ప్రాజెక్టు కట్టిన తర్వాత శ్రీశైలం రిజర్వాయర్లో చేపలు బాగా సమృద్ధిగా వచ్చిన తర్వాత ఆ ఏటి చేపల నుంచి రిజర్వాయర్ నుంచి 7 గ్రామాల వాళ్ళు వాళ్ళ జీవనోపాధితో పాటు ఇతర భూములు ఉండిపోయినటువంటి రైతులు కూడా చేపల వృత్తిని చేపట్టి 7 గ్రామాలకు పడి చేపలు పట్టి అవి వనపర్తికి తీసుకొచ్చి అమ్మితే మనం వనపర్తిలో పోయి చేపలు కొనుక్కునేది. కాలాలు లేక వానలు లేక మన చెరువులన్నీ ఒట్టి కొడితే చెరువులలో చేపలు లేక చెరువులు సగానికి సగం దుర్గంధంతో కొడితే ఎన్నడల్లో నాడు నీళ్ళు వస్తే కూడా నీళ్ళల్లో పెరిగేటువంటి చేపలు తినాలంటే కూడా 10 రకాల అనుమానాలు ఉంటాయి. ఈ గదురుగా చేపలు ఏదో ఏడు తింటామని. ఇలాగే తెలంగాణ రాష్ట్రం వచ్చినాక మనం కాలువల్ని ప్రాజెక్టులన్నీ పూర్తి చేసుకొని ప్రతి గ్రామం యొక్క చెరువును ఇలా కృష్ణానది నీళ్లతో మనం నింపుకుంటున్నాం. దాని మూలంగా రైతాంగానికి పుష్కలంగా వ్యవసాయ పంటలు పండడమే కాక అన్ని చెరువులలో సంవత్సరం పొడవునా నీళ్లు ఉంటున్నాయి. ఈ నీళ్లతో పాటు రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా చేప పిల్లల పంపిణీని ఈ మత్స్య సహకార సంఘాలకు ఇచ్చి ప్రతి గ్రామంలో ఆ గ్రామం యొక్క చెరువు సైజును బట్టి ఎన్ని లక్షల పిల్లలు పడితే అన్ని లక్షల పిల్లలు ప్రభుత్వం ఉచితంగా ఇచ్చి ప్రోత్సహించడం ద్వారా ఇవాళ చేప అనేటువంటిది తెలంగాణలో చాలా సమృద్ధిగా అందుబాటులోకి వచ్చి ప్రజల వినియోగానికే కాక ఇతర రాష్ట్రాలకు కూడా పెద్ద ఎత్తున ఎగుమతి అవుతుంది అలా తెలంగాణ చేప. పన్నుల అగ్రిమెంట్ కోసం 10,000 లంచం తీసుకుంటున్న 2 విద్యుత్ శాఖ అధికారులను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. నల్లగొండ జిల్లా కేంద్రంలో ఈ ఘటన చోటు చేసుకుంది. మహబూబ్ నగర్ జిల్లా ఏసీపీ డిఎస్పీ నల్లగొండ జిల్లా పూర్తి అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్న వి శ్రీకృష్ణ గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం నార్కెట్పల్లి మండలం చిన్న తుమ్మలగాడ గ్రామానికి చెందిన పడమటి నర్సిరెడ్డి అనే కాంట్రాక్టర్ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర ఎలక్ట్రికల్స్ పేరిట గ్రేడ్ ఏ లైసెన్స్ ద్వారా పనులు నిర్వహిస్తున్నాడు. ఇటీవల నల్లగొండ మండలంలో 20 పనులను చేపట్టడానికి జిల్లా కేంద్రంలోని డిఏ కార్యాలయంలో సంబంధిత ఫైళ్లను విద్యుత్ శాఖ సబ్ ఇంజనీర్ పబ్బతిరెడ్డి వెంకటరెడ్డికి అప్పగించారు. ఈఎండీలతో పాటు వివిధ డీడీలను కట్టి సదరు ఫైళ్లను అప్పగించాడు. అయితే సబ్ ఇంజనీర్ వెంకటరెడ్డి 3-4 రోజులుగా ఫైళ్లను పక్కన పెట్టి ఎలాంటి అగ్రిమెంట్ చేయడం లేదు. దీంతో కాంట్రాక్టర్ నర్సిరెడ్డి
తన అగ్రిమెంట్ ఇంకా ఎందుకు కాలేదని సంప్రదించగా తనతో పాటు ఇన్ఛార్జి డి శంకరయ్యకు ఫైల్ కు 500 చొప్పున మొత్తం 20 ఫైళ్లకు 10,000 ఇవ్వాలని డిమాండ్ చేశాడు. దీంతో కాంట్రాక్టర్ నర్సిరెడ్డి డబ్బులు ఇవ్వడానికి ఆసక్తి చూపలేదు. అధికారుల వైఖరితో విసిగిపోయి ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. దీంతో ఏసీబీ డీఎస్పీ శ్రీకృష్ణ గౌడ్ తో పాటు నల్లగొండ ఏసీబీ సిఐ రామారావు వెంకట్రావు జిల్లా కేంద్రంలోని హైదరాబాద్ రోడ్డులో ఉన్న విద్యుత్ శాఖ డిఈ కార్యాలయంలో డిఈ శంకరయ్య, సబ్ ఇంజనీర్ వెంకటరెడ్డి 10,000 లంచం తీసుకుంటుండగా అదుపులోకి తీసుకున్నారు. నల్గొండ జిల్లా నార్కెట్పల్లి మండలం ఏపీ లింగోటం శివారులో జాతీయ రహదారిపై చెట్లకు నీళ్లు పోస్తున్న వాటర్ ట్యాంకును ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. బస్సులో ప్రయాణిస్తున్న 20 మందికి గాయాలయ్యాయి. అందులో 4 పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను నార్కెట్పల్లి కామినేని హాస్పిటల్ కు తరలించారు. కోదాడ డిపోకు చెందిన బస్సు హైదరాబాద్ నుండి కోదాడకు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. ప్రమాద సమయంలో బస్సులో 43 మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నారని సమాచారం. హైదరాబాద్ నుంచి వస్తున్నాము. హైదరాబాద్లో ఎక్కిన సిబిఎస్లోనే ఎక్కినాము. ఇక్కడికి వచ్చిన తర్వాత ఆగున్నదంట వాటర్ ట్యాంక్. మరి ఎవరు తీసుకోలేదు. చాలా మంది సీరియస్. మొత్తం ఎంతమంది బస్సులో? ఫుల్ అయింది బస్సు. ఫుల్ అయింది. మీరు ఎక్కడికి వెళ్తారు? మేము సూర్యాపేటకి. మెదక్ జిల్లా రామాయంపేటను రెవెన్యూ డివిజన్ గా డిమాండ్ చేస్తూ 48 గంటలకు బంద్ పిలుపునిచ్చింది అఖిలపక్షం. దీంతో పట్టణంలోని వాణిజ్య వ్యాపార సంస్థలన్నీ స్వచ్ఛందంగా మూసివేశారు. రామాయంపేటను రెవెన్యూ డివిజన్ చేయాలంటూ 4 ఏళ్లుగా ఆందోళన కొనసాగిస్తున్నారు. ప్రభుత్వం నుండి ప్రకటన రాకపోవడంతో 48 గంటల బంద్కు పిలుపునిచ్చారు అఖిలపక్ష నేతలు. మంచిర్యాల పట్టణంలో ముఖ్యమంత్రి కేసీఆర్ వికలాంగులకు చేయూతనిస్తూ 3,016 రూపాయల పెన్షన్ ను 4,016 రూపాయలు చేసిన సందర్భంగా జగ్గాసాగర్ గ్రామంలో మాజీ ఎంపీటీసీ పుల్ల జగన్ గౌడ్ ఆధ్వర్యంలో వికలాంగులు ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. గతంలో ఎంతో మంది ముఖ్యమంత్రులు గద్దెకెక్కిన వికలాంగులను పట్టించుకున్న పాపాన పోలేదు. కానీ ముఖ్యమంత్రి కేసీఆర్ వికలాంగులకు నేను నన్ను తోడు అంటూ వికలాంగుల కొరకు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నారన్నారు. రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం అఖండ విజయం సాధిస్తోందని, ఇలాంటి ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకువచ్చి పేదలకు అండగా ఉండాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఎమ్మెల్సీగా కవితక్కను, ఎమ్మెల్యేగా మా విద్యాసాగర్ రావును గెలిపించుకుంటామని ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో జగ్గాసాగర్ వికలాంగుల సంఘం గడ్డం జైపాల్ రెడ్డి, ఆవదత భాగ్య, బొడ్ల కవిత, దువాక రాజేష్, కలిపుట్ట చిన్నమ్మ, వెంకట కృష్ణయ్య, భూమయ్య, రాజారెడ్డి, రాజేశ్వర్ బీఆర్ఎస్ శ్రేణులు పాల్గొన్నారు. కేసీఆర్ గారి నాయకత్వం, ఎమ్మెల్యే విజయసాగరరావు గారి నాయకత్వం, కల్వకుంట్ల విజయసాగరరావు గారి నాయకత్వం. ఇంతకు ముందు ఏ ప్రభుత్వం కూడా న్యాయం చేయలేరు. కేసీఆర్ వచ్చిన నుంచి వెళ్ళి ఒక 500 నుంచి వెళ్ళి 3,016 ఇచ్చిండు. 3,016 నుంచి వెళ్ళి 4,016 చేసిండు. ఆయనకు నమస్కారం. ఇంతకుముందు ఉన్నటువంటి ఏ ప్రభుత్వం కూడా మాకు ఈ విధంగా వికలాంగులని
పట్టించుకోలేదు. ఇప్పుడు కేసీఆర్ గారు వచ్చిన నుంచి 516 నుంచి మాకు 3016 పెంచడం జరిగింది పింఛను. ఇప్పుడు 4016 ఇవ్వడం జరుగుతుంది. మళ్ళీ కూడా కేసీఆర్ ప్రభుత్వం రావాలని మేము వికలాంగుల తరఫున కోరుకుంటున్నాం. గౌరవ ముఖ్యమంత్రి పేదల పెన్నిధి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు నిన్న మంచిర్యాల బహిరంగ సభలో వికలాంగులకు నేను తోడుంటా, వికలాంగ కుటుంబాలకు నేను అండగా ఉంటాని దృఢ సంకల్పంతో 3016ను 4016గా నిన్న ప్రకటించిండు. నిజంగా గత ప్రభుత్వాలు ఎన్నో ప్రభుత్వాలు వచ్చినాయి కానీ ఎప్పుడు కూడా వికలాంగులను కానీ వృద్ధులను కానీ పట్టించుకున్న పాపాన పోలేదు. ఎవరా కేసీఆర్ గారు పెద్ద మనసున్న మనిషి, అన్ని వర్గాల వారిని అన్ని రంగాల వారికి ఏ రకంగా అయితే ఒక కుటుంబానికి మనం న్యాయం చేస్తామనే పద్ధతిలో ఈ రకంగా తన ఆలోచనలతోటి ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలు అందాలన్న ఉద్దేశంతో వారు ముందుకు నడిపిస్తున్నారు. వారు ఎల్లవేళలా భగవంతుడు మనం మంచి ఉంచుకొని మళ్ళీ కూడా వారే ముఖ్యమంత్రి మా వికలాంగులకు వృద్ధులకు కానీ అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేస్తారని. సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలో గొల్లూరులో నూతనంగా ఏర్పాటు చేసిన పోలీస్ స్టేషన్ ను రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు, సైబరాబాద్ సిపి స్టీఫెన్ రవీంద్ర, ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో తెల్లాపూర్ మున్సిపల్ చైర్మన్ లలిత సోమిరెడ్డి, వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు, ఎస్ఐలు, సిఐలు పాల్గొన్నారు. మహేష్ ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. ಕೆಂಪು ರುಬಿ, ಮುತ್ಯಂ ಪೆರ್, పగడం కోరల్, పచ్చ యమరాల్, కనకపుష్య రాగం ఎల్లో సఫైర్, వజ్రం డైమండ్, నీలం బ్లూ సఫైర్, గోమేధికం హెసోనైట్, వైఢూర్యం క్యాట్సై. రత్నాల్లో మహత్యం ఏమిటి? రత్నం పెడితే తలరాత మారుద్దా? రత్నం మారితే రంగు పడుద్దా? రత్నం మహత్యం త్వరలో మీ 95 న్యూస్ ఛానల్లో. మీ జాతకం బాగాలేదని ఇబ్బంది పడుతున్నారా? మీరు అనుకున్న పనులు జరగడం లేదా? నిత్యం సమస్యలతో సతమతమవుతున్నారా? మరి ఇంకెందుకు ఆలస్యం? మీకు జాతక రత్నాలపై నమ్మకం ఉంటే మీ జాతకం ప్రకారం జ్యోతిష్యుడు చెప్పిన సర్టిఫైడ్ నవరత్నాల కోసం వెంటనే సంప్రదించండి. సంప్రదించవలసిన అడ్రస్ SK జ్యువెలర్స్, రామ్నగర్, హైదరాబాద్. నెంబర్
9640261234. మీ పెళ్లి రోజు, పుట్టినరోజులు, మరే ఇతర శుభ కార్యక్రమాలకైనా మీ బంధువులకు, శ్రేయోభిలాషులకు శుభాకాంక్షలు చెప్పాలనుకుంటున్నారా? మీ ఇంట్లో జరిగే శుభకార్యాలను టీవీలో చూడాలనుకుంటున్నారా? అయితే ఆలస్యం ఎందుకు? 95 న్యూస్ అందిస్తుంది మీకు ఆ అద్భుతమైన అవకాశం. ఆలస్యం ఎందుకు? స్క్రీన్ పై కనిపించే ఈ నంబర్కు వెంటనే డయల్ చేయండి. మీరు చెప్పే శుభాకాంక్షలు ప్రత్యక్ష ప్రసారంలో చూడండి. మీరు డయల్ చేయవలసిన నంబర్ 9912696750. వెల్కమ్ బ్యాక్ టు 95 న్యూస్. గత 108 రోజులుగా లడ్డారం పెద్ద చెరువు వద్ద ఏర్పాటు చేసిన కంకర క్రషర్ ను నిలిపివేయాలని దీక్ష చేస్తున్న గ్రామస్తులకు మద్దతు తెలిపిన నవభారత్ నిర్మాణ్ యువసేన అధ్యక్షుడు మెట్టు శ్రీధర్, పర్యావరణ పరిరక్షణ కార్యకర్తలు రామారావు, సతీష్, గణేష్ సంఘీభావం తెలిపారు. ఇప్పటికే గ్రామ పరిసర ప్రాంతాల్లో అనేక క్రషర్లు ఏర్పాటు చేశారని, అయితే చెరువు వద్ద ఏర్పాటు చేసిన క్రషర్ కారణంగా చెరువు పైన ఆధారపడి పంటలు పండిస్తున్న రైతులు నష్టపోవడమే కాక భూగర్భ జలాలు అడుగంటి గ్రామం ఎడారిగా మారే ప్రమాదం ఉందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. మెట్టు శ్రీధర్ మాట్లాడుతూ, ఇష్టారీతిన కంకర మిషన్లను ఏర్పాటు చేసి పర్యావరణానికి హాని కలిగిస్తే భవిష్యత్ తరాల జీవనం ఆగమ్య గోచరంగా మారుతోందని, మానవతా దృక్పథంతో ఆలోచించి ఆ క్రషర్ పనులను ఆపివేయాలని ఆయన కోరారు. ఇప్పటికే గ్రామస్తులు అనేక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారని, ఇళ్లకు పగులు వస్తున్నాయని, వాల్టా మరియు ఎన్జిటి చట్టాలకు తూట్లు పొడిచే విధంగా అధికారులు, యాజమాన్యం వ్యవహరిస్తున్నారన్నారు. క్రషర్ల ఏర్పాటు విషయంలో పునరాలోచించుకోవాలని స్థానిక ప్రజాప్రతినిధులు కలుగజేసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో కావలి వీరేశం, శ్రీకాంత్, మహేందర్ రెడ్డి, దేవేందర్ రెడ్డి, గోపాల్ రెడ్డి, సత్యనారాయణ, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నేను మెట్టు శ్రీధర్. మరి లడ్డారం గ్రామంలో మరి కనీ విని ఎరగని రీతిలో నిర్విరామంగా గత 108 రోజులుగా మరి గ్రామాన్ని కాపాడుకోవాలి, కేఎస్ఆర్ మైనింగ్ బారి నుండి మరి పెద్ద చెరువును కాపాడాలనే ఉద్దేశంతో మరి గ్రామస్తుల ఆధ్వర్యంలో, వీరేశన్న, మన శ్రీకాంత్ ఆధ్వర్యంలో మరి నిర్విరామంగా ఈ సమ్మె జరుగుతూ ఉన్నది. మరి నేను 11 రోజులకు వాళ్ళు సమ్మె చేసిన 11 రోజులకు విజిట్ చేసుకోవడం జరిగింది. మరి మేము గిట్ట కొంతమందితో మాట్లాడడం జరిగింది. అయితే మరి ఈ పోరాటాన్ని గమనించిన కొంతమంది మరి సోషల్ యాక్టివిస్టులు వచ్చి వీళ్ళకి మద్దతు తెలపాలని చెప్పి మరి ఈ అంశాన్ని పై స్థాయి అధికారుల వరకు తీసుకెళ్ళినా, వాళ్ళు వచ్చి ఇక్కడ ఇన్స్పెక్షన్ నిర్వహించిన మరి ఎటువంటి రిపోర్టు ఇవ్వకుండా నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించడం అనేది మరి చాలా దుర్మార్గం. మరి అలా మనం చూస్తూ ఉంటే జైల్లో ఉరి శిక్ష పడ్డ వ్యక్తికి నీ ఆఖరి కోరిక ఏందిరా బాబు అని అడిగేంత గొప్ప ప్రజాస్వామ్య దేశంలో బతుకుతున్న మనము మరి ఒక 500-600 మంది జనాభా కలిగి ఒక 500-600 ఎకరాలు ఆ చెరువు కింద సాగు జరుగుతున్నప్పటికీ మరి ఆ చెరువు కళ్ళ ముంగట మరి కలుషితమై నాశనమవుతుంది మొర్రో అని మొత్తుకున్నా వాళ్ళ గొంతులు వినడానికి సిద్ధంగా లేని ఈ ప్రజాప్రతినిధులను చూస్తూ ఉంటే చాలా సిగ్గనిపిస్తూ ఉన్నది. మరి అలా ఈ పర్యావరణాన్ని ఇట్లనే నాశనం చేసుకుంటా పోయి మరి రేపు భవిష్యత్తు తరాలకు ఏం సమాధానం ఇస్తారని చెప్పి స్థానిక ప్రజాప్రతినిధులు, రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలి. ఇప్పటికైనా మరి మీకు నిజంగా మానవత్వం అనేది ఉండి ప్రజల పైన ఏమాత్రం ప్రేమ ఉన్నా, మరి ఈ దేశ రాజ్యాంగం పైన మీకు ఏమాత్రం గౌరవం ఉన్నా, మరి రాజ్యాంగం కల్పించిన జీవించే హక్కు ఇక్కడ హరించబడుతూ ఉన్నది. మరి క్రషర్ల ద్వారా అనేక మంది ప్రజలు రోగాల బారిన పడి ఆరోగ్యాలు నాశనమవుతూ ఉన్నాయి, కాలుష్యం జరుగుతూ ఉన్నది. ఇప్పటికైనా మరి ఈ యంత్రాంగం సిగ్గు తెచ్చుకొని ఈ ప్రజల బాధను అర్థం చేసుకొని ఆ మైనింగ్, కేఎస్ఆర్ మైనింగ్ అనుమతులను రద్దు చేయాలని చెప్పి మరి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. లేదంటే బిడ్డ రాబోయేది ఎలక్షన్లు ఇంకా 6 నెలలు ఉన్నాయి. మరి గ్రామస్తులతోని 1000 నామినేషన్లు, ఎమ్మెల్యే నామినేషన్లు 1000 బాజాప్తా ఏపిస్తాం ఈ గ్రామ ప్రజలను చైతన్యపరిచి అని చెప్పి నేను హెచ్చరిస్తా ఉన్నా. మరి ఇప్పటికైనా కానీ మరి ఆ కేఎస్ఆర్ మైనింగ్ పైన సివియర్ యాక్షన్ తీసుకొని దాన్ని రద్దు చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తాను. ఏటూరు నాగారం బొడ్రాయి 11వ వార్షికోత్సవం సందర్భంగా శనివారం బొడ్రాయి ముత్యాలమ్మకు బోనాలను ఇంటి ఆడబిడ్డలు సమర్పించారు. దీంతో బొడ్రాయి, ముత్యాలమ్మ ప్రాంతాలు కిక్కిరిసిపోయాయి. ఇంటి దగ్గర జోడు బోనాలను బెల్లం అన్నం, పులుగా అన్నంతో తయారు చేసుకుని డప్పు చప్పులతో ముత్యాలమ్మలకు ప్రథమంగా సమర్పించారు. అనంతరం మేకలను, కోళ్లను బలిచ్చారు. ఆ తర్వాత బొడ్రాయికి బోనం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.
అర్చకులు ఎల్లప్రగడ రాధాకృష్ణ శర్మ భక్తులు తెచ్చిన బోనాలను అమ్మవారికి నైవేద్యంగా అందజేశారు. కొబ్బరికాయలు కొట్టి బొడ్రాయి అమ్మవారికి చీర సారెలు బొట్టు కాటుక అద్దం సమర్పించి దీపాలను వెలిగించారు. బెల్లం పాకం పోసి చల్లగా చూడు తల్లి అని వేడుకున్నారు. గ్రామంలోని మహిళలు బోనాలతో పెద్ద ఎత్తున కదిలి రావడంతో పండుగ వాతావరణం నెలకొంది. అలాగే నైవేద్యాలను అమ్మవారికి సమర్పించి తీర్థ ప్రసాదాలను భక్తులు స్వీకరించారు. ఏటూరు నాగరం గ్రామానికి చెందిన ఆర్టీసీ ఆర్యం శ్రీలత బొడ్రాయి ముక్కులకు సమర్పించారు. చీరా సారెని సమర్పించి కట్ట కానుకలు అందజేశారు. ఫిర్యాదుదారుని వెంట స్టేషన్ కు వచ్చిన వ్యక్తిపై పోలీసులు దాడి చేశారు. సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం ఆగ్రహారానికి చెందిన బాతుకు రాజు అనే వ్యక్తిపై దాడి జరిగింది. అతని పరిస్థితి విషమంగా ఉండడంతో హుస్నూర్ నగర్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. బాతుకు సైదులు భవానీ అన్న వదినల పంచాయతీ విషయంలో వదిన కేసు పెట్టిందని స్టేషన్ కు తీసుకువచ్చి ఎస్ఐ కావాలనే స్టేషన్ లోపల లాకప్ లోకి తీసుకెళ్లి కాలుతో తన్ని లాఠీలతో కొట్టారు. అతని పరిస్థితి విషమంగా మారడంతో గరిడేపల్లి పోలీస్ స్టేషన్ కు చెందిన పోలీస్ వెహికల్ లో హుజూర్ నగర్ ఏరియా ఆసుపత్రికి తరలించారు పోలీసులు. పేరు శివకృష్ణ. ఈ బాతుక సైదులు వాళ్ళ వైఫ్ అండ్ హస్బెండ్ వివాదం జరుగుతుండగా పోలీస్ స్టేషన్లో ఈరోజు పంచాయతీ నిర్వహించడం జరిగింది. ఆ పంచాయతీ క్రమంలో పంచాయతీ జరుగుతున్న సమయంలో ఎస్ఐ గారు వచ్చి దురుసుగా ప్రవర్తించడం జరిగింది. వచ్చి ఆ బాతుక సైదులు అనే వాళ్ళ తమ్ముడిని వలరాజు గారిని తీసుకొని పోయి అతను లాకప్లోకి తీసుకుపోయి చితకబాది అతను అన్కాన్షియస్ కాగానే అతని వెహికల్లోనే హుజూర్నగర్ ఏరియా ఆసుపత్రికి తరలించడం జరిగింది. ఇంతవరకు ఆయనకి మాటలు కానీ ఎలాంటి లేదు, ఆయనకి ట్రీట్మెంట్ నడుస్తూ ఉంది. ఈ ఎస్ఐ గారు ఇట్లా చేయడం ఇది చర్చనీయం. ఎస్ఐ గారి మీద కఠిన చర్యలు ఎంబటే తీసుకోవాలా అని కోరుకుంటున్నాం. వనపర్తిలో ఫిష్ ఫెస్టివల్ ను ప్రారంభించిన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తెలంగాణలో సమృద్ధిగా చేపల పెంపకం జరుగుతుందని వెల్లడి. నల్లగొండ జిల్లా కేంద్రంలోని విద్యుత్ శాఖ కార్యాలయంపై ఏసీబీ అధికారుల దాడి. 10,000 లంచం తీసుకుంటూ పట్టుబడ్డ 2 అధికారులు. నార్కెట్పల్లి మండలం ఏపీ లింగోటం వద్ద రోడ్డు ప్రమాదం. జాతీయ రహదారిపై చెట్లకు నీళ్లు పోస్తున్న వాటర్ ట్యాంకర్ ను ఢీకొన్న ఆర్టీసీ బస్సు.
మెదక్ జిల్లా రామాయంపేట కొనసాగుతున్న బంద్. రెవెన్యూ డివిజన్ గా చేయాలని డిమాండ్ చేస్తున్న అఖిల పక్షం. ఇవి ప్రతి అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం. నమస్తే.